ఇది నవధాన్య కంపెనీ వాళ్ళది మంజు. చూడండి వెరైటీ ఎట్లా ఉందో, కాయ సైజు కానీ రంగు కానీ చిక్కటి కాపు, చివరి దాకా ఒకటే సైజు, కింద ఏ సైజు అయితే ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంది. ఒకసారి చూడండి, చూసుకో సార్. కాపు కూడా చాలా చిక్కదనం అండి. చూడు కాపు ఎట్లా ఉంది, చిక్కదనం చూసుకోండి ఒకసారి. రండి ఒకసారి చూడండి. ఆ పైన చూసుకుంటే వెళ్ళండి. ఇంకా ఏదన్నా చూడాలంటే ఇటు రండి. నా వెరైటీ చూసుకోండి, చాలా చిక్కదనం ఉంది. చూసుకోసారి కాపు చూడుకోసారి, చూడండి ఒకసారి. రైతులందరూ ఒకసారి మీరు చూసుకుంటా వచ్చారు, ఇక్కడ దాకా వచ్చారు, ఇంకా చూసుకుంటా వెళ్తారు. ఇక్కడ ఉన్నది మీరు చూశారు కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. అసలు మీ అభిప్రాయం ఏం అర్థమైంది? ఏం గమనించారు? తోట బాగుంది, కాపు కింద పై నుంచి ఒకే సైజ్ కాయ, తాలు శాతం కూడా కొద్ది తక్కువ ఉంది. మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ రకం ఎలా అనిపించింది నీకు? బాగానే ఉంది. నెక్స్ట్ 2 ఎకరాలు అనుకుంటున్నారు దీన్ని? వేద్దాం 2 ఎకరాలు. నవధాన్య కంపెనీ వాళ్ళు మంజు వెరైటీ. వెరైటీ పేరు మంజు వెరైటీ. వెరైటీ పేరు నవధాన్య. గట్టి చెప్పండి, మంజు. మంజు బోట్లు పడుకో, మంజు 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 మంజు. మంజు చూసుకోండి సార్, రేటు మొత్తం చెక్ చేసుకోండి. కింద నుంచి పైదా కాపు కానీ సైజు కానీ చూసుకోండి ఒకసారి. అసలు వంక పెట్టే పని లేదు. అన్న మీది ఏ ఊరనా? కదా, ఒకసారి మాట్లాడండి. ఒకసారి తోట చూశారు కదా, దీని గురించి ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా ఉంది కాయ, ఎట్లా ఉంది సైజు, ఎట్లా ఉంది తోట లక్షణాలు ఎట్లా ఉన్నాయి? విత్తనం వేసుకునే తగిన విత్తనమే. చూడు చివరి దాకా నుంచి చివరి వరకు కూడా కాయ సైజు గానీ తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది. సైజ్ ఎట్లా ఉంది? సైజు కూడా బాగానే ఉందండి. ఇది ఫస్ట్ ఏ సైజ్ అయితే ఉందో చివరి దాకా కూడా చూడు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 3 స్టెప్పులుగా. అవును, కింద నుంచి కూడా స్టెప్పులుగా ఉంది తోట కాపు కూడా. ముందుకి మేము తలా 2 ఎకరాలు వేద్దాం. ఏ ఊరన్నా మీది? ఎట్లా ఉంది తోట? చూడు నెక్స్ట్ ఇయర్ వేయాలి మన ఊర్లో పడాలి, మన ఊర్లో పెట్టాలి ఫీల్డ్. ఇది కాదు, ఇదిగో ఈ కొమ్మ కూడా చూడు. అట్లా చూడు, అట్లా ప్రతి కొమ్మ కూడా చూడండి. ప్రతి కొమ్మ, ప్రతి చెట్టు కూడా చిక్కటి కాపు ఉంది. కాపు నెంబర్ 1 ఉంది. 3 తెంతలు కాసింది. బాబాయ్ మీది ఏ ఊరు? పొందుగల. సరే, ఈ తోట చుట్టానికి వచ్చారు కదా, ఈ వచ్చినందుకు మీకు ఈ తోట ఏమనిపించింది? మాకు బ్రహ్మాండం నచ్చింది. కాయలు బాగున్నాయి, కింది నుంచి పై దాకా ఒకటే కాపు, బ్రహ్మాండంగా ఉంది. తాలుందా? తాళ్ళు లేవు, చిక్కటి కాపు. ఒకసారి కాపు చూపించు. చిన్నగా తీయండి, చిన్నగా తీయండి, చిన్నగా తీయండి బాబు. మొదటి తంతేది పెద్ద మాకు తెలియదు. పెద్ద ఇది మొదటి కాపు, ఇది 2వ కాపు, 3వ స్టెప్ కూడా ఇంకా కింద వస్తుంది. మూడో స్టెప్ ఇది. కింద నుంచి పైదా కాయ ఎలా ఉంది సైజు కానీ? ఒకే సైజ్ అండి, మొత్తం ఒకే సైజు. చూడండి, మీరు తోట చుట్టానికి వచ్చారు కాబట్టి అన్ని 4 చెట్లు చూడండి. మీరేం చూసారు? మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. మేము ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పండి. ఇప్పుడు తోట చూశారు, దీన్ని ఈ విత్తనాన్ని వరకు కింద నుంచి పైదా కాపు ఉంది. తెల్లగా అంటే లేదు. ఉన్న వరకు కింద నుంచి పైదా ఒకటే కాపు, అంటే ఒకటే విధంగా ఉంది. తక్కువ ఎక్కువ లేదు కాయ సైజు, అంత మొత్తం కూడా ఒకే సైజు ఉంది. ఈ తోటలో మీకు ఏం నచ్చింది? ఏం నచ్చింది? విత్తనం వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, హైట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? అసలు హైట్ బాగుంది. 5 అడుగులు దాకా ఉంది, 4 కాదు 5 ఉంటుంది. 5 అంటే 5 దాకా కాయలేదు, 4 వరకు కట్టి కాసింది. చివరి దాకా అదే సైజు, మళ్ళా పోతా పిందా ఉంది. 5 అన్నావు, దీని కాపు లేదు, దిగుతుంది. ఇప్పుడు వస్తుంది 4 వరకు దిగింది, 4 వరకు బాగా కాసింది. నెక్స్ట్ 2 ఎకరాలు అనుకుంటున్నాం మరి తేజాలు? ఎన్ని ఎకరాలు నీ వెరైటీ? ఎన్ని ఎకరాలు వేయాలి? 2 ఎకరాలు అంటే మనం వేసుకున్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే, సుమారు నువ్వు వేద్దాం. రైతులందరూ వేసుకో తగ్గిస్తున్నాయి, వేసుకునే తగ్గ ఇత్తనమే. ఓకే. వేయాల్సిన విత్తనం ఇది.